హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. పండగ వస్తుందండి, అందులోనూ సంక్రాంతి. సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళ పెద్ద పండగ. మరి పండక్కి మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేస్తున్నారు? నేనైతే సింపుల్గా ఒక హాట్ అండ్ స్వీట్ ప్రిపేర్ చేశాను. కొన్ని టిప్స్ యూస్ చేస్తే చాలు, కరకరలాడే పప్పు చెక్కలు, తీయగా రుచిగా ఉండే బెల్లం బూరెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. క్వాంటిటీ ఎంతైనా పర్వాలేదు, టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. వంటలని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ప్రిపేర్ చేస్తారా? ఓకే, మరి రెసిపీ ఎలా తెలుసుకుందామా? చలో మరి కిచెన్కి. ఫస్ట్ వచ్చేసి 1 kg వరకు బియ్యం పిండికి పప్పు చెక్కలకి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు పెసరపప్పు, అదేవిధంగా 1/2 కప్పు వరకు సన్నసగ బియ్యం తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒక్కసారి క్లీన్ చేసేసుకుని రెండింటిని ఎట్ ఎ టైం వాటర్లో నానపెట్టుకుంటున్నాను. మినిమం గంట సేపు నానితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు అవసరం లేదు. మనకి పప్పు చెక్కలు టేస్టీగా ఉండడం కోసం ఈ సగ్గుబియ్యం అదేవిధంగా పెసరపప్పును వేసుకుంటున్నాం. ఇంకా ఇందులోకి 3 నుంచి 4 వరకు కరివేపాకు రెబ్బలు, 10 వరకు పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ కరివేపాకుని అదేవిధంగా అల్లం పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల ఈ పప్పు చెక్కలకి మంచి అరోమా అయితే వస్తుందండి. తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఇందులో ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వీటిని బాగా మిక్సీ పట్టేసుకుంటే చాలండి. మనకి పప్పు చెక్కలకు కావాల్సిన ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అల్లం మంచి సువాసన వస్తుందండి. పిండి వంటలు ప్రిపేర్ చేసినప్పుడు మనకి స్మెల్లే కాదు, టేస్ట్లో కూడా బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మిల్లి పట్టించిన 1 kg వరకు బియ్యం పిండిని ఇదిగోండి డైరెక్ట్గా వేసుకోకుండా జల్లేడు పట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అందులో ఉన్న వేస్ట్ ఏదైనా సరే బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే కంపల్సరీగా పిండి వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని ఇలా ముందుగానే జల్లెడ పట్టేసుకుని యూజ్ చేస్తేనే బెటర్ అండి. ఇంకా ఇందులోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అదేవిధంగా పప్పు చెక్కలు క్రిస్పీగా ఉండడం కోసం 50 గ్రామ్స్ వరకు డాల్డా వేసుకుంటున్నాను. మీకు డాల్డా వద్దు అంటే దాని ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి, కానీ డాల్డా వల్ల కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా అనిపిస్తాయి. పిండిని ఒకసారి ఉండలేమి లేకోకుండా పొడి పొడిగా ఉండేలా కలిపేసుకోవాలి. సో ఫైనల్గా ఈ విధంగా కలిపిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అదేవిధంగా నానపెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. ఈ సగ్గుబియ్యం పెసరపప్పులో వాటర్ మొత్తాన్ని వంపుకొని వేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా ఇందులోకి కొంచెం స్పైసీ కోసం అదేవిధంగా కలర్ కాంబినేషన్ కోసం నేను 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. మీకు రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అనిపిస్తే చాలండి, దాని ప్లేస్లో మనం ఎక్స్ట్రా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు స్పైసీ కోసం. కానీ పప్పు చెక్కలు వైట్గా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం కలర్ కాంబినేషన్ కోసం నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుని పిండిని కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలండి, మరి ఎక్కువ వేడిగా అవసరం లేదు. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఫైనల్లీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండే ఈ పప్పు చెక్కల పిండి అయితే రెడీ అయిపోతుంది. వాటర్ కలుపుకునేటప్పుడు చూసి మెల్లమెల్లగా కలుపుకోవాలండి, లేదంటే ఒక్కసారి వేసుకోవడం వల్ల పిండి కొంచెం పలుచగా అయ్యే ఛాన్సులు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుందండి. 1 kg బియ్యం పిండే కాదు, 5 kg వరకు పిండి అయినా సరే ఈజీగా పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే పిండి రెడీ అయిపోయిందండి. ఇందులో నుంచి చిన్న చిన్న పిండి పోర్షన్ తీసుకొని మనం రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు చెక్కలు అన్నీ సేమ్ సైజులో ఉండడం కోసం నేను ఈ స్పూన్స్ హెల్ప్తోనే ఈ ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్ని ఉండలు ఒకసారి ప్రిపేర్ చేసుకోవట్లేదండి, కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి ప్రిపేర్ చేయడం వల్ల మనకి పిండి పొడిబారుతుంది, అందుకని నేను కొంచెం కొంచెం పోర్షన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ఉండల్ని ఈ పూరీ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకుంటే మనకి అన్ని ఒకే రకమైన సైజు ఒకే రకమైన మందంతో ఉన్న చెక్కలు ఒత్తుకోవచ్చు. ఇలా కాకుండా చేతైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇదే బెస్ట్. చూసారు కదండి, అన్నీ ఒకే సైజులో ఉంటాయి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి. అలా వేడైన తర్వాత మాత్రమే ఈ చెక్కల్ని 1 by 1 వేసుకోవాలి. అప్పుడు ఫ్లేమ్ హైలో నుంచి మీడియంలో పెట్టుకుని ఈ చెక్కల్ని వేసుకుంటా ఉంటే వేయకుండానే చక్కగా నూనె పైకి తేలొస్తాయి. అదేవిధంగా చెక్క కూడా చాలా మంచిగా పొంగుతుంది.
మనకి వాయికి సరిపడినంత చెక్కలు మాత్రమే వేసుకోవాలండి. లేదంటే అన్నీ ఒకసారే వేసుకోవడం వల్ల చెక్క బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోండి. ఇంకా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని 2 సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! మంచి కలర్‌లో మనకి పప్పు చెక్కలైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని తర్వాత చక్కగా ఒత్తుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. 1 కేజీ పిండే కాదండి, 5 కేజీలు లేదా 10 కేజీల పిండి అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ఇబ్బంది అనేది అనిపించదండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతాయి. మన పిండి వంటల్లో ఫస్ట్ పిండి వంట కరకరలాడే పప్పు చెక్కలు. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి బూరెలు. దాన్ని ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ వరకే రేషన్ బియ్యాన్ని ముందు రోజే నానపెట్టుకున్నాను. అంటే మినిమం 15 గంటల పాటు నానాలి. నానిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోండి. ఇంకా ఈ లోపు 1 కప్పు వరకు నేను పచ్చి కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను. అదే విధంగా 1 కేజీ వరకు బియ్యం ఉన్నాయి కాబట్టి నేను 1/2 కేజీ వరకు బెల్లం తీసుకుంటున్నాను. సో బెల్లాన్ని కూడా దంచుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్. మీకు ఇంకా తీపి కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 50 గ్రామ్స్ అటు ఇటు వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. తర్వాత మనం వడకట్టిన బియ్యాన్ని మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే మనకి మిల్లో పట్టించుకోవచ్చు. నేనైతే మిల్లో పట్టించుకున్నానండి. ఇలా మిల్లో పట్టించుకున్న పిండి అయినా సరే కంపల్సరీగా మనం జల్లెడ పట్టుకోవాలి కాబట్టి సో ముందుగా జల్లెడ పట్టేసుకుంటున్నాం. అరిసెలు కానీ బూరెలు కానీ కంపల్సరిగా పిండి తడి పిండితోనే ప్రిపేర్ చేస్తామండి. అందుకని మనం జల్లించేసిన తర్వాత పిండి పొడిబారకుండా ఉండడం కోసం దాని మీద దేనితోనైనా కవర్ చేసుకుని ఇది సైడ్కి పెట్టేసుకుని ఇంకా పాకం దగ్గరకు వచ్చేద్దాం. పాకం రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ పెట్టేసుకుని అందులో మనం దంచి పెట్టుకున్న ఈ బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది 1/2 కేజీ వరకు బెల్లం కాబట్టి ఇక్కడ నేను 100 ml వరకు వాటర్ని వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం మొత్తం తిప్పేసుకుంటా ఉంటేనే మనకి 5 మినిట్స్లోనే బెల్లం మొత్తం కరిగిపోయి పాకానికి రెడీ అవుతుంది. ఇలా పాకం ప్రిపేర్ చేసే ముందే ఈ బెల్లపు వాటర్ని ఒక్కసారి వడకట్టుకోవాలి. అప్పుడే బెల్లంలో ఉన్న ఏదైనా వేస్ట్ అనేది తీసేయొచ్చు. ఇలా వడకట్టేసిన ఈ బెల్లం వాటర్ని మళ్ళీ అందులోకే వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటా ఉంటే మనకు కావాల్సిన బూరెల పాకం ఈజీగా వచ్చేస్తుంది. అరిసెలకైతే కొంచెం ముదురు పాకం తీసుకుంటామండి, కానీ ఇక్కడ బూరెలు కాబట్టి ఇక్కడ నేను లేత పాకాన్ని తీసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి 1 స్పూన్ వరకు నేను యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను. అదే విధంగా కావాలి అనిపిస్తే మీకు కొంచెం 2 స్పూన్స్ వరకే షుగర్ అయినా వేసుకోవచ్చండి. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. షుగర్ ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే పాకం మొత్తాన్ని బెల్లంతోనే ప్రిపేర్ చేసుకుందాం. సో పాకం దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా వాటర్లో వేసుకొని చెక్ చేస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నేను ఇక్కడ లేత పాకంతోనే బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను. అదే అరిసెలకైతే మాత్రం ఈ విధంగా వేసుకున్న తర్వాత పాకం మనకి ఉండలాగా రావాలి. అప్పుడు ఆ పాకం అరిసెలకి సరిపోతుంది. ఇంకా ఇందులోకి నేను ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఇంకా పాకం చిక్కబడదండి. సో అందుకనే 3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తడి బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక్కసారి వేసుకోవద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి పాకాన్ని బట్టి ఉంటుంది. పాకానికి కొంచెం ఎక్కువ పిండి పట్టొచ్చు, అదేవిధంగా కొంచెం తక్కువ పిండి అయినా పట్టొచ్చు. అందుకని ఒకసారి వేసుకోకుండా ఇట్లా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటా ఉండండి. ఇంకా ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. ఇంకా పిండి వేసుకోకుండా ఇంకా ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని దాన్ని రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకొని తర్వాత మనకి ఏ సైజులో బూరెలు కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకొని దాన్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీగా 1 లేదా 2 బూరెల్ని ఎట్ టైం వేసుకోండి. అప్పుడే బూరెలు మంచిగా పొంగుతాయి. లేదు మీరు తీసుకున్న ప్యాన్ చాలా పెద్దదిగా ఉందనిపిస్తే 4-5 అయినా వేసుకోవచ్చు. చూసారు కదండి, బూరె చాలా మంచిగా పొంగుతుంది. అదేవిధంగా ఎక్కడ మనకి బ్రేక్ కూడా అవ్వలేదు. సో చాలా జాగ్రత్తగా 2 సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా ఆయిల్ నుంచి రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా మనకి సెకండ్ పిండి వంటలు కూడా రెడీ అయిపోయిందండి.
చూసారు కదా, పప్పు చెక్కలు అదేవిధంగా కొబ్బరి బూరెలు రెండు రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం.